రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటీవలే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో శ్రీధర్ రెడ్డి A6 గా ఉన్నారు. ఆయనను కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ లో సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి A1, ఆయన తోడలుడు చాణక్య A8 అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సర్కార్ వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో వరుస అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇటీవలే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు తాజాగా ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో శ్రీధర్ రెడ్డి A6 గా ఉన్నారు. ఆయనను కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ లో సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా కమిషన్లు చెల్లించేలా కంపెనీపై ఒత్తిడి తెచ్చారంటూ, ఈ విషయంలో శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారంటూ కూడా సిట్ గుర్తించింది. ఇదే కేసులో రాజ్ కసిరెడ్డి A1, ఆయన తోడరులు చాణక్య A8 అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఆసిఫ్ చెప్పండి, అటు ఇప్పటికే మనం చూస్తున్నాము పలువురిని కూడా ఏపీ లిక్కర్ స్కామ్ లో సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో A6 గా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ ని కూడా సిట్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి మళ్ళీ ఎవరిపై వేటు పడే అవకాశం ఉంది? దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఆసిఫ్? నవ్య, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన కీలక పరిణామాలు రోజుకో రకంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్కి సంబంధించి స్కామ్ జరిగిందని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. ఇందులో పలు వైసీపీ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విచారణలో అనేక కీలక విషయాలు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీలో కాస్త అలజడి కూడా మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా A6గా ఉన్న ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్లో జూబ్లీస్లో తన నివాసంలో అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలించడం జరిగింది. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో కూడా ఆయనను హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి పూర్తిస్థాయి విచారణను పోలీసులు సజ్జల శ్రీధర్ రెడ్డితో అనేక విషయాలను కూడా రాబట్టేందుకు విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రధాన సూత్రధారి ఎవరైతే రాజ్ కసిరెడ్డిని పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాత ఆయన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో అనేక కీలక విషయాలను ఆయన వెల్లడించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ప్రధానంగా లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి కమిషన్లు చెల్లించేలా కంపెనీలు బెదిరించడం, అదేవిధంగా ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు కూడా ఇప్పటికే సిట్ తన విచారణలో గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి A1గా అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన తోడలుడు చాణక్య A8 ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్లో 2019లో వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. మద్యం పాలసీని అడ్డు పెట్టుకొని వీళ్ళంతా కూడా దాదాపు నెలకు 60 కోట్ల మేర ముడుపులు సేకరించారనే విషయంపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనేక మంది వైసీపీకి సంబంధించిన కీలక నేతలపై ఈ ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రధానంగా సిట్ ఎవరైతే సిట్ అధికారులు విచారణ చేస్తున్నారో అక్రమ మద్యం పాలసీకి సంబంధించి అనేక విషయాలు సిట్ అధికారుల విచారణలో వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీఎస్ BCL మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ఏపీఎస్ BCL
సిసిఎల్ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్తో కలిసి శ్రీధర్ రెడ్డి కూడా కుట్ర చేసినట్టు కూడా సిట్ అధికారులు తమ విచారణలో వెల్లడైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఈ శ్రీధర్ రెడ్డిని అదే పోలీసు సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా వైసీపీకి ఈ విషయంపై భారీగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అయితే వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం అనేక కీలక పరిణామాలు కూడా రోజుకో రకంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇందులో హస్తం ఉన్నట్టు కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారణలో ఒక్కొక్కరు బయటకు వస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. నవ్య. రైట్ ఆసిఫ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.